హైకోర్టులో అఖండ 2 సినిమాకి పెద్ద షాక్ తగిలింది. ప్రీమియర్ షోలకి టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన జీవోని ఈ సస్పెన్షన్ లో పెట్టింది హైకోర్టు. ఇక ఎఫ్టీసీకి ప్రొడ్యూసర్లకి నోటీసులు ఇచ్చి సంజయ్ జరిగింది. మరి ఈ పరిణామం దేనికి సంకేతం? ముందు పెద్ద సినిమాలకి టికెట్ రేట్ల పెరుగుదల లేనట్టేనా? ప్రీమియర్ షోలకి పూర్తిగా చెల్లుచీటి పడ్డట్టేనా? సంధ్యా థియేటర్ తొక్కిసలాట తరువాత తెలంగాణ సర్కార్కి టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరిగినట్టే పెరిగి మళ్లీ తగ్గుతూ వచ్చింది. సినిమాటోగ్రఫీ మంత్రి కూడా నో వే అనేయటంతో భారీ సినిమాల ప్రీమియర్ షోలకు టికెట్లు పెంచుకునే ఛాన్స్ లేనట్టే అని అందరూ అనుకున్నారు. కానీ తరువాత కొన్ని సినిమాల విషయంలో తెలంగాణ సర్కార్ యూటర్న్ తీసుకుంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ. సెప్టెంబర్ 19న జీవో జారీ చేసి సెప్టెంబర్ 24న రాత్రి ప్రీమియర్ షోలకు, ఆపై వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ఛాన్స్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈలోగా తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుని టికెట్ ధరల పెంపు జీవోని నిలిపేసింది. దీంతో గందరగోళం మధ్యనే ఓజీ ప్రీమియర్ షోలు నిర్వహించి మమా అనిపించారు ప్రొడ్యూసర్లు. అనధికారికంగా టికెట్ రేట్లు భారీగా పెంచి సీక్రెట్ గా బ్లాక్ లో అమ్ముకున్నట్టు రూమర్లొచ్చాయి. ఆ మాట మీదే అఖండ 2 ప్రొడ్యూసర్లు కూడా టికెట్ రేట్ల పెంపుకు ఓకే చేస్తూ ఆఫర్ ఇచ్చింది. కానీ ఓజీలాని అఖండ ఆశలు కూడా ఆవిరైపోయాయి. జీవోని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ల ధర పెంపే కాదు, ప్రీమియర్ షోలని కూడా ప్రశ్నిస్తూ తీర్పొచ్చింది. అఖండ 2 సినిమా టికెట్లకు సంబంధించిన ఉత్తర్వులపై స్టే వచ్చేసింది. పెద్ద సినిమాలపై పెద్ద మనసు చూపించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన న్యాయపరమైన చిక్కులొచ్చి అడ్డం పడుతున్నాయి. వారం రోజులు కాకుండా కేవలం 2 రోజులకు మాత్రమే టికెట్లు పెంచుకునే అవకాశాన్ని పరిమితం చేసిన ఎక్స్ట్రా కలెక్షన్స్ లో 20% సినీ వర్కర్లకు చెల్లించాలని షరతు పెట్టిన కోర్టుల్లో లిటిగేషన్లు అడ్డుపడుతున్నాయి. ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్లు పెట్టుకోవటం, ప్రభుత్వాలు జీవో ఇవ్వటం, కోర్టులు కొట్టిపారేయటం, ఇది రొటీన్ తంతులా మారిపోయింది. పదే మొట్టికాయలు తినలేక ప్రభుత్వమే వెనక్కి తగ్గుతోందా? ఇకపై పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు అనే సంప్రదాయమే డిలీట్ అయిపోతుందా అనే బెంగ పెట్టుకుంది టాలీవుడ్. పెద్ద హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ మీదనే గంపెడాసలుంటాయి. ఒరిజినల్ టాక్ బయటికి రాకముందే ప్రీమియర్ షోలు, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తో కావాల్సినంత దండుకోవాలి అన్నది బాక్సాఫీస్ సీక్రెట్ ఫార్ములా. ఇందుకోసమే ప్రభుత్వాల కాళ్లా వేళ్లా పడి టికెట్ రేట్ల పెంపు కోసం ఆరాటపడతారు భారీ సినిమాలోళ్లు. కానీ కోర్టులు అడ్డం పడి వీళ్ల ఆశలపై నీళ్లు చల్లేస్తున్నాయి. ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు కొత్త టెక్నిక్ ఏదైనా కనిపెట్టి రేవంత్ సర్కార్ ని ఒప్పిస్తే తప్ప ఈ గ్యాప్ తగ్గే ఛాన్స్ లేదు.